హాయ్ అండి, నా వంట రుచులకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎక్కువ మసాలాలు లేకుండా మైల్డ్ ఫ్లేవర్స్తో ఉండే హెల్దీ అండ్ టేస్టీగా ఉండే కరివేపాకు రైస్ని క్విక్ అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను. మీరు రైస్ వెరైటీ చేయాలనుకున్న, పిల్లలకు లంచ్ బాక్స్ త్వరగా అవ్వాలన్నా, లంచ్ ఆర్ డిన్నర్లో టైం తక్కువగా ఉన్నప్పుడు ఈ కరివేపాకు రైస్ని క్విక్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. మరి అలాంటి హెల్దీ అండ్ టేస్టీగా ఉండే కరివేపాకు రైస్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా? మరి ఇప్పుడు దానికోసం రైస్ని ఉడికించుకుని ఉంచుకోవాలి. కాబట్టి 1.5 గ్లాసు నార్మల్ బియ్యాన్ని కుక్కర్లో వేసుకుని నీళ్లు పోసి 2-3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి. మనం మామూలుగా రైస్ని ఉడికించుకున్నప్పుడు అయితే 1.5 గ్లాసు బియ్యానికి 3 గ్లాసుల వరకు వాటర్ వేసుకుంటాం కదా. ఇక్కడ స్పెషల్ రైస్ చేసుకుంటున్నాం కాబట్టి 1.5 గ్లాసు బియ్యానికి 2.5 గ్లాసుల వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే కొద్దిగా సాల్ట్ మరియు రైస్ పొడి పొడిగా ఉండటానికి 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకుని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ కరివేపాకు రైస్ని చేసే మిగతా ప్రాసెస్ కోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ లైట్గా హీట్ అయిన తర్వాత ఒక చిన్న టీ గ్లాసుతో పావు గ్లాసు అంటే 2 టేబుల్ స్పూన్స్ వరకు గాను నూనెను వేసుకోవాలి. తరువాత ఒక మీడియం స్పూన్తో 1 స్పూన్ కందిపప్పు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ ధనియాలను వేసుకుని లో ఫ్లేమ్లో కాసేపు వేగనివ్వాలి. అలాగే ఒక చిన్న టీ స్పూన్తో 1 టీ స్పూన్ మిరియాలు మరియు 7 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకుని ఇప్పుడు వీటిని కూడా మరి కాసేపు వేగనివ్వాలి. 1/2 స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తరువాత 14 ఎండి మిరపకాయలను తుంచుకుని వేసుకోవాలి. కొద్దిగా చింతపండును కూడా వేసుకోవాలి. నిమ్మరసంతో పాటు ఇలా కొద్దిగా చింతపండును కూడా యాడ్ చేయటం వలన కరివేపాకు రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది. తరువాత శుభ్రం చేసి కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును 1.5 కప్పు వరకు వేసుకోవాలి. 1/2 స్పూన్ నువ్వులను కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు ఈ కరివేపాకును నిదానంగా లో ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. కరివేపాకు ఈ విధంగా వేగిన తరువాత ఒక చిన్న టీ స్పూన్తో 1/2 టీ స్పూన్ ఇంగువను కూడా వేసుకుని జస్ట్ ఆ వేడికి కాసేపు మగ్గనిచ్చి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత అదే ప్యాన్లో 1/4 ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసుకుని ఇప్పుడు వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకుని అదే ప్లేట్లోకి తీసుకోవాలి. పూర్తిగా చల్లారిన తరువాత ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకుని పొడిలాగా చేసుకోవాలి. కుక్కర్ స్టీమ్ పోయిన తరువాత మూత తీసుకుని రైస్ని ఒక ప్లేట్లోకి తీసుకుని కాస్త ఆరబెట్టుకోవాలి. ఫ్రెండ్స్, రైస్ పొడి పొడిగా ఉండటానికి మనం ఆల్రెడీ కొంచెం ఆయిల్ వేసుకున్నాం అనుకోండి. కాకపోతే ఇలా ఆరబెట్టుకోవటం వలన ఇంకొంచెం రైస్ పొడి పొడిగా ఉంటుంది. తరువాత ఈ రైస్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. అలాగే రైస్ అనేది గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు పొడి మొత్తాన్ని వేసుకోవాలి. ఇందులోనే మీరు తినే పులుపుని బట్టి ఒక కాయ లేదా చెక్క నిమ్మరసం వేసుకోవాలి. చివరిగా ఈ రైస్కి తాలింపు పెట్టుకోవటం కోసం ప్యాన్లో 2.5 టేబుల్ స్పూన్ల నెయ్యి మరియు 2 టేబుల్ స్పూన్ల గాను నూనెను వేసుకోవాలి. ఇలా నేతితో తాలింపు పెట్టుకోవటం వలన రైస్కి మరింత టేస్ట్ వస్తుంది. తరువాత తాలింపు దినుసులను వేసుకోవాలి. అంటే ఒక మీడియం స్పూన్తో 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలను వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ద్వారాగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత ఒక చిన్న కప్పు వేరుశనగపప్పు, ఒక చిన్న కప్పు జీడిపప్పును వేసుకుని వేయించుకోవాలి. 2 పచ్చిమిరపకాయలను లైట్గా ఘాటు పెట్టుకుని వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిరపకాయలను కూడా తుంచుకుని వేసుకుని వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తరువాత చివరిగా కరివేపాకును వేసుకుని బాగా వేయించుకోవాలి. ఈ తాలింపు అంతా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక చిన్న టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, దీనికన్నా ముందు నాకు వేరొక ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పకుండా వాచ్ చేయండి.
తరువాత ఈ రైస్లో వేసుకుని మొత్తం అంతా బాగా కలుపుకున్న తరువాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అలాగే టేస్ట్ విషయానికి వస్తే ఈ కరివేపాకు రైస్ సింపుల్ సూపర్గా ఉంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ కరివేపాకు రైస్ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూశారు కదా. మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి. మరి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.